కేసీఆర్ ప్రెస్ మీట్ కి భయపడ్డారా చరణ్ కౌశిక్ గారు? సార్ ఇప్పుడు ఒక్కరోజు ప్రెస్ మీట్ పెడితే ఇన్ని రోజులు లేదు, సడన్ గా ప్రెస్ మీట్ పెట్టగానే నువ్వు బయటికి రావద్దని వార్నింగ్ అన్నట్ట? లేదు సార్, అట్లాంటిది ఏం లేదు. ఇట్లాంటిది జరుగుతుందనే కేసీఆర్ గారు ముందుగా బయటకు వచ్చాడు, ముందుగా గ్రహించాడు. కేసీఆర్ గారు గ్రహించిండు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానంలో ఎవరు ఉండాలని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది. ఇక హరీష్ రావు గారు, కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, అది తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో సెకండ్ స్థానంలో ఉంటదా? భారతీయ జనతా పార్టీ అసలే నరేంద్ర మోడీ గారు రంగంలో దిగిరు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు కరెక్ట్ వేలో పనిచేస్తున్నారని చెప్పి నరేంద్ర మోడీ గారు రివ్యూ చేస్తా ఉన్నాడు. గ్రామీణ స్థాయిలో కూడా సర్పంచ్ భారతీయ జనతా పార్టీ అకౌంట్ ఓపెన్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా 2వ స్థానంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అడావిడి చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో ఆల్రెడీ మేము చర్చ చేయడానికి సిద్ధంగా రండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. రాడి అసెంబ్లీ కోసం ఒక రోజు కృష్ణా జలాల మీద, ఇంకొక రోజు గోదావరి జలాల మీద చర్చ చేద్దాం రండి. ఎవరి హయాంలో అన్యాయం జరిగిందో తెలంగాణ రాష్ట్రానికి, ఎవరి హయాంలో అపెక్సి కమిటీ మీటింగ్లో ఏం జరిగిందో, ఒప్పందాలు ఏం జరిగినాయో, ఎవరి హయాంలో పట్టిసీమ కావచ్చు, అదేవిధంగా పోతిరెడ్డిపాడు కావచ్చు, అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అన్నిటి మీద సుదీర్ఘ కాలం పాటు చర్చ చేద్దాం రండి అంటే మరి వారు అసెంబ్లీకి అయితే రారట, కానీ సభలు మాత్రం పెట్టుకోవచ్చు. మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మరి అదేవిధంగా సభలు పెట్టుకోవచ్చు, సమావేశాలు పెట్టుకోవచ్చు. కానీ అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. ఎందుకంటే శాంటిటీ ఉండాలంటే అక్కడ చర్చ జరగాలి. చర్చ చేద్దామంటే కేసీఆర్ గారు ఏమో చర్చకు రానని చెప్పి వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతామని, ఖచ్చితంగా కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాల్లో ఖచ్చితంగా జరిగిన అన్యాయం మీద ఎవరి ఆయనలో అన్యాయం జరిగిందని చాలా సరే. ఆ టాపిక్ వేరే. ఫోన్ ట్యాపింగ్ మీద ఇప్పుడు నందు అలిగేషన్స్ ఆయన చేశారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ ఏమైంది మరి? ఆయన ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అంటున్నారట. మీరు బీఆర్ఎస్ కుమ్మక్కైనట్టుగా మాట్లాడుతున్నారు నందు గారు, అంతేనా? నందు గారు మీ ఆరోపణ అదే సార్. ఇప్పుడు నేను ఏమడుతున్నాను, బ్రదర్ టీఆర్ఎస్ నుంచి మాట్లాడు కదా, అసలు నేను ఏమడుతున్నా అంటే అసలు నా ఆడియోలు బయటికి ఎట్టొచ్చేది అడుగుతున్నాడు. ఎవరు తెచ్చి ఇచ్చిర్రు? అఫీషియల్ గా చేశారా, అన్అఫీషియల్ గా చేశారా? అఫీషియల్ గా చేస్తే రిపోర్ట్స్ ఇవ్వండి, కోర్టుకు సబ్మిట్ చేయండి. అసలు అన్అఫీషియల్ చేస్తే ఎవరు చేశారు? అది ఎవరు చేస్తే కూడా దాంట్లో మాట్లాడిన ఆడియో మీదేనండి వాయిస్. అదే దాదా లేదో తెలుసుకోవడానికి చెప్తున్నారండి. ఎమ్మెల్యేలతో మీరు బేరసారాలు మీకు ఏం అవసరం అండి చేయడానికి? అంటే మీకు ఒక ఎవరితో అయితే ఎమ్మెల్యేలతో మాట్లాడారు ఫోన్ రికార్డ్ చేసి వచ్చండి. ఎవరు ఎమ్మెల్యే చేశారా? చేసి ఉండొచ్చు కదా, చేసి ఉండొచ్చు. మాట్లాడతాం సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అనేది వాస్తవం. ఎందుకంటే కేసుల విషయంలో మీకు తెలుసు, అయేషా మీరా కేసు 19 సంవత్సరాలు పట్టింది. మీరు చూస్తా ఉన్నది సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటి కేసు, సిబిఐ కేసు. అది మొన్న సిబిఐ సంబంధించిన ఫైనల్ అదేవిధంగా ఏదైతే ఉందో దాన్ని యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అంటే ఒక కేసు 19 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. 2 సంవత్సరాల్లో సిట్టు విచారణ కొనసాగుతుంది. చాలా మందికి ఇప్పటికే ఆల్రెడీ పిలిచిరు, మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఎన్నికల సమయంలో దాదాపు ఒక్క రోజే 615 ఫోన్లు ట్యాపింగ్ చేశారు. అందులో ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు. అదే కాకుండా చాలా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. వాళ్ళ భార్య కూడా ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు ఎవరికైతే భూ అమ్మిరో ఆ వ్యక్తి నుంచి 13 కోట్ల ఎలక్షన్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో పోయిన మాట వాస్తవం. మీరు దయచేసి తర్వాత మాట్లాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. గంట సేపు కాకపోతే 2 గంటలు మాట్లాడుకోండి. మేము మాట్లాడుతున్నాం, దయచేసి రావద్దు. మేము రాలేదు, మీరు దయచేసి రావద్దు. అయితే సార్ 13 కోట్ల రూపాయల సమయం ఎలక్ట్రోల్ బాండ్లు ఎవరైతే విశ్వేశ్వరరెడ్డి గారు భూమి అమ్మిరో ఆ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి వచ్చిన మాట వాస్తవం. అదే కాకుండా రఘునందరావు గారు కావచ్చు, మహేష్ రెడ్డి గారు కావచ్చు, ఈటల కుటుంబ సభ్యులు కావచ్చు, కవిత గారి పిఏ కావచ్చు, కవిత గారి హస్బెండ్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన చెప్పి ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, ఆనాడు ఎవరైతే కేసీఆర్ గారికి సంబంధించినటువంటి ఏదైతే రోహిత్ రెడ్డి గారు కావచ్చు, హర్షవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, గువ్వాల బాలరాజు గారు, అదేవిధంగా
వీళ్ళందరు కాదు, రేగా కాంతారావు గారికి కూడా ఫోన్ కూడా ట్యాపింగ్ చేయని మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఒక్కరి ఫోన్లు కాదు, అందరి ఫోన్లు ట్యాపింగ్ జరిగినాయి. ఎవరైతే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి చేడు చేసే అవకాశం ఉందో, ఎవరైతే ప్రత్యర్థులు అనుకున్నారో, ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో, ఎవరైతే వాళ్ళకి విరోధులు అనిపించారో వాళ్ళందరూ ఫోన్లు ట్యాపింగ్ చేసిన మాట వాస్తవం. దానిలో భాగంగా ప్రభాకర్ రావు గారు విదేశాల్లో ఉంటే భారతదేశాన్ని రప్పించడం మీరు చూస్తా ఉన్నారు. ఇప్పటి సంబంధించి లలిత్ మోడీ గారు కావచ్చు, నీరజ్ మోడీ గారు కావచ్చు, లేకపోతే విజయ్ మాల్యా గారు కావచ్చు, చాలా సంవత్సరాల నుంచి విదేశాల్లో ఉన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేని పనిని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు గారిని అయితే హైదరాబాద్ తెలంగాణ తీసుకొచ్చిన మాట వాస్తవం. తర్వాత సుప్రీంకోర్టులో వారు పోయిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో కరెక్ట్ వేలో అడ్వకేట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్థవంతమైన వాదన వినిపించింది కాబట్టి ఇప్పుడు వారు లొంగిపోయారు. అదేవిధంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వారి మీద విచారణ జరుగుతా ఉంది. కాబట్టి ఇక్కడ సజ్జనార్ నేతృత్వంలో కమిటీని కాన్స్టిట్యూట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఛేదించే ప్రయత్నం జరుగుతా ఉంది. నాడు ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్నటువంటి పెద్దలను సిట్ అధికారులు మళ్ళీ విచారించి వారి నుంచి వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. అందులో ప్రభాకర్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న మాజీ జీఐడి సెక్రటరీ రఘునందన్ కావచ్చు, మాజీ సిఎస్ సోమేష్ కుమార్ గారు కావచ్చు, శాంతి కుమార్ గారు కావచ్చు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ఆదేశాలు ఇచ్చారని చెప్పి చాలా స్పష్టంగా వచ్చింది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు వాస్తవంగానే ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే వాళ్ళ ఆదేశాలు తుంగలో దొక్కి వాళ్ళే ట్యాపింగ్ పాల్పడరా, లేకపోతే అన్ని విషయాలు కూడా అదేవిధంగా తెలుసుకునే ప్రయత్నంలో మరొకసారి 210 భాగంగా సజ్జనార్ గారి నేతృత్వంలో మరొకసారి సిట్ విచారణ చేపట్టబోతాం. కాబట్టి రెండో దఫా కస్టోడియల్ విచారణ ఆల్రెడీ జరుగుతా ఉంది ప్రభాకర్ రావు గారు. కాబట్టి ఖచ్చితంగా వాస్తవ విషయాలను కూడా అదేవిధంగా సిట్టు బయట పెడుతుంది. ఖచ్చితంగా ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి, ఆ ట్యాపింగ్ ద్వారా ఎవరెవరికి ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దాని రాజకీయ ప్రయోజనాలు కావచ్చు లేకపోతే వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా సిట్టు ప్రకటించబోతా ఉంది. అదే కాకుండా ఇక్కడ విచారణ సంస్థలకు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చారు, పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చారు. కాబట్టి చాలా పారదర్శకంగా విచారణ జరుగుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చోనో లేకపోతే పాములో కూర్చోనో వీళ్ళు అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. చాలా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్రంలో విచారణ జరుగుతా ఉన్నాయి. కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ విషయంలో ఆల్రెడీ సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళకి రిఫర్ చేశాం. అదే కాకుండా ఇప్పుడు ఈ కార్ రేసింగ్ సంబంధించి సార్ డిఓపిటి అనుమతి రావాలి. అరవింద్ కుమార్ గారిని సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ఖచ్చితంగా గవర్నర్ గారేమో కేటీఆర్ గారికి సంబంధించినటువంటి అనుమతి ఇచ్చారు విచారణకు. తర్వాత అరవింద్ కుమార్ గారి విషయంలో డిఓపిటి అనుమతి రాలేదు. దానికి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఆ కమిటీ పనిచేస్తుంది కాబట్టి వారు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇచ్చిన తర్వాత కార్ రేసింగ్ వ్యవహారం కూడా అదేవిధంగా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు, అది కూడా ముందుకు పోతుంది. కాబట్టి ఎక్కడ కూడా మేము చట్టపరంగా మాత్రమే ముందుకు పోతా ఉన్నాం తప్ప చట్ట విరుద్ధంగా కానీ ఎవరికో రాజకీయంగా నష్టం చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. చట్టం తన పని దాని చేసుకునే ప్రయత్నంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య లోబడి మాత్రం ముందుకు పోతా ఉన్నాం. కాకపోతే లేట్ అవుతుంటే ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం అయేషా మీడియా గారి కేసు 19 సంవత్సరాలు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రథం దగ్ధమైంది, దాన్ని సిబిఐ అప్పగిస్తే ఇప్పుడు గతి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2012లో సిబిఐ కేసులో అరెస్ట్ అయింది, ఇప్పటివరకు మనకు తెలుసలే. దాదాపు ఇప్పుడు 2012 అంటే దాదాపు 13 సంవత్సరాలు అవుతా ఉంది. వారి మీద కనీసం ఇప్పటివరకు ఏ కేసులో కూడా శిక్ష పడని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి సిబిఐ కావచ్చు, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలే విచారణ సంబంధించి టైం తీసుకొని ముందుకు పోతారు. ఎందుకంటే నిర్దోషికి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడద్దు కాబట్టి, దోషులకు శిక్ష పడాలి కానీ నిర్దోషికి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడద్దు కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విచారణ సంస్థలు చాలా